సార్, ఇప్పుడు ఈ కార్యక్రమంలో చర్చను కొనసాగించే కంటే ముందు మా సభ్యులు పులిరాజు ఉన్నారు రైతు సమస్యల మీద. పులిరాజుని మా సంస్థ తరఫున, అలాగే తను చాలా ప్యాషన్తోనే రైతు సమస్యల మీద పనిచేస్తున్నాడు. ఒక 2 నిమిషాలు తను అంటే దాన్ని క్రిస్పీ చేసుకుంటారు, తను వివరిస్తారు. ఒకసారి ఏంటి అంటే రైతు సమస్యలకు సంబంధించి బడ్జెట్లో మాట్లాడే కంటే ముందు రైతులకు మనం ఏం చేయాలనో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ పులిరాజు గారిని తనగా కోరుతున్నాను. రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా రాష్ట్ర రైతాంగం పక్షాన అభినందనలు, స్వాగతం. ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్లో ఇప్పుడు 24,000 కోట్ల 400 చిల్లర కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో రైతు భరోసా కింద 18,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపోతే 6,500 కోట్ల రూపాయలు మిగతా వ్యవసాయ రంగాన్ని అన్ని వాటికి కూడా సరిపెడతా అని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. ఇవాళ సన్నవోడ్ల బోనస్ ఇప్పటి వరకు కూడా పూర్తిగా రైతులకు అందించలేకపోయింది. అంటే వానాకాలం సంబంధించిన సన్నవోడ్ల కూడా ఇప్పటికీ అందించలేకపోయింది. తర్వాత 2 లక్షల రూపాయల వరకు కూడా మాఫీ చేస్తా అన్నది ఒక కుటుంబంలో ఇద్దరికి ఉంటే, తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇప్పటికి కూడా పూర్తిగా మాఫీ కాలేదు. గతంలో అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే రుణమాఫీ మొత్తం క్లోజ్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గత 10-12 సంవత్సరాలుగా చూస్తే రైతులకు అందుబాటులో ఉండే స్పేయర్లు కానీ, తర్వాత చిన్న చిన్న పనిముట్లకు సబ్సిడీలు మొత్తం ఎత్తేసింది. అసలు గవర్నమెంటు అది పంపిణీ చేయడం లేదు. ముఖ్యంగా రైతు బీమా లాంటిది ఏదైతే పంటల బీమా కూడా గతం నుంచి కూడా రైతు సంఘాల నిపుణులందరూ కూడా తప్పకుండా ఇవ్వాలి. అంటే చిన్న వస్తువుకు కూడా ఇవాళ మల్లారెడ్డి సార్ ఉన్నాడు, తను చాలాసార్లు వ్యాసాలలో రాసిండు. దాదాపు 40% ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, 40% పంటలు నష్టపోతూ ఉన్నాయి. అంటే మామిడితో పాటు అన్ని రకాల పంటలు నష్టపోతూ ఉన్నాం. ప్రతి పంటకు కూడా ఒక రైతును యూనిట్గా తీసుకొని దానికి బీమా సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అది సహేతుకమైంది. దానికి కూడా కేటాయింపులు పెద్దగా ఏం లేవు, ఇప్పటివరకు కూడా ఏమి సీరియస్గా తీసుకున్నట్టుగా అనిపిస్తలేదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు దాదాపు 86% మన రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు ఉపయోగించే చిన్న యంత్ర పరికరాలకు ఇవాళ మొత్తం ఎత్తేసారు. కేవలం రైతు బీమా, రైతు భరోసా లాంటి వాటికి ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి. మరి చిన్న రైతులందరికీ కూడా కావాల్సిన కేటాయింపులు కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ పొద్దుగిరుడు పంట 40 రోజులు అవుతుంది ఒక్కొక్కరు మార్కెట్లో వచ్చి, ఇప్పటికీ అది కొనడం లేదు. అంటే చాలామంది అంటే ఈ బైఫర్కేట్ అయిన తర్వాత, అంటే డిస్టిక్లు బైఫర్కేట్ అయిన తర్వాత పక్క ఉన్న దగ్గర ఉన్న మార్కెట్లకు పోతే ఇది మీ జిల్లా కాదు, అది మా జిల్లా కాదు అదని చెప్పి రైతులను ఇప్పటికి ఇబ్బంది పెడతారు. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అంటే మాకు దగ్గర ఉంది, ఈ మార్కెట్ తీసుకొచ్చినాం, ఇది సమస్య అవుతుంది. కనీసం సరే వాళ్ళ జిల్లాకు సంబంధించిన మార్కెట్కి పోయినా కూడా ఇప్పటికి కూడా కొనుగోలు కావడం లేవని చెప్పి మళ్ళీ ఇప్పుడు సీజన్ మళ్ళీ యాసంగి సీజన్ వచ్చేసింది. ఎందుకంటే వరి కోతలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఇంకో 15 రోజుల వరి కోతలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికి కూడా పొద్దుగిరుడు కొనకపోవడం అట్లాంటిది రైతులు చాలా పెద్ద సమస్య. అంటే పండించడం ఒక ఎత్తు అయితే, పండించిన తర్వాత అమ్ముకోవడం పెద్ద సమస్య అవుతూ ఉంది మన రాష్ట్రంలో. అదేవిధంగా మరి అంటే వర్షాలతో నష్టపోయిన, తర్వాత వడగళ్లతో నష్టపోయిన వాటికి నిధుల కేటాయింపులు ఎంబడే ఉండాలి. మరి యాసంగి ఇప్పుడు రాలిపోయిన వడ్లకు కావచ్చు, రాలిపోయిన ఈ పంటలకు కావచ్చు, వీటన్నిటికి కూడా ఎంబడే వాళ్ళకు డబ్బులు కేటాయించినట్టయితే మళ్ళీ వచ్చే వర్షాకాలానికి వాళ్ళకు పెట్టుబడులకు అయితే తర్వాత ఈ రైతు రుణమాఫీని మొత్తము మాఫీ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ని కేటాయింపు అనేది తప్పకుండా ప్రతి రాష్ట్రంలో, దేశంలో ఉండాలనేది రైతులు కోరుకుంటాం, రైతు సంఘాలు కూడా కోరుకుంటా ఉన్నాయి. తప్పకుండా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి అవి కంప్లీట్గా ఆ రైతాంగానికి ఖర్చు చేసినట్టయితేనే అప్పుడు ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఒక ఊర్లో స్టడీ చేసినాను. అంటే ఒక 6-7 సంవత్సరాలుగా స్టడీ చేస్తూ ఆ ఊర్లో 930 ఇండ్లు ఉంటే అక్కడ 534 మందికి మాత్రమే
ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. మిగతా అంటే 1133 ఎకరాలు మాత్రమే ఆ ఊళ్ళలోకి ఉంది. 1203 ఎకరాలు వేరే వాళ్ళకు ఉంది. అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఊర్లన్నీ కూడా వేరే అంటే ప్రాంతేతరులు వ్యవసాయదారులు కాని వాళ్ళు ఇవాళ భూములు కొనుక్కొని వాళ్ళు అక్కడ వ్యవసాయాన్ని మొత్తం మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో చూస్తే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అక్కడ మామిడి చెట్లు లేకపోతే ఇంకా రకరకాల చెట్లు పెట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడుతారు. ఒక ఫామ్ హౌస్ కల్చర్ వచ్చేసింది ఇవాళ. అంటే వ్యవసాయ భూమిని 2 రకాలుగా చూస్తారు. ఒకటేమో నమ్ముకోవడం, ఒకటి అమ్ముకోవడం. అంటే అమ్ముకోవడంతో ఏమవుతుందంటే మన ప్రాంతం కాని వాళ్ళు ఎవరో వచ్చి వేరే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. అక్కడ కనీసం ఒక రైతు తన పొలంలో పోవాలంటే 2 కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెడతారు. ఇంతకుముందు అయితే దొరలు వాళ్ళు వీళ్ళు ఉంటే అక్కడ ఉండే పశువులు మేపుకోవడము, మేకలు మేపుకోవడము, గొర్రెలు మేపుకోవడము ఉండేటి. ఇవాళ అలా కనీసం చీమ కూడా పోవడానికి వీలైన పరిస్థితి ఉంది. అంటే ఆ గ్రామంలో 930 కుటుంబాలు ఉంటే కేవలం 10-12 మంది మాత్రమే అప్పులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒంటరి మహిళలు, భర్త లేని వాళ్ళు, లేకపోతే అన్నదమ్ములు ఏరువడగొట్టి ఆ ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి అప్పులు. కానీ అందరికి కూడా అప్పులు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయదారులను ముఖ్యంగా అప్పుల నుండి బయటపడాల్సిన బాధ్యత పౌర సమాజంగా మనకు ఉంది. మనకంటే బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వానికి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. రైతు సమస్యల మీద గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న పులిరాజు ఇంకా చాలా పెద్ద ప్రజెంటేషన్ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక గ్రామంలో భూపరాయీకరణ మీద తను చేసిన సర్వే రిపోర్ట్ చాలా వాల్యుయబుల్గా ఉంది. ఎందుకంటే హైవేల పక్కన గ్రామస్తులు తమ భూమి కోల్పోయి 40-50% భూమిని పట్టణవాసులకు లేదా నగరవాసులకు అమ్ముకున్న పరిస్థితి ఉంది. అది సీతారామారావు గారు చెప్పినట్టుగా అదే విషయాన్ని మన రాజు కంటిన్యూషన్లో చెప్పినారు. అలొకేషన్స్ చేయడంలో ఖచ్చితంగా ప్రాధాన్యాలు అంటే దీర్ఘకాలిక, మధ్యమ, స్వల్పకాలిక, వార్షిక ప్రణాళికల్లో ఈ లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.